హెడ్ ద కంపెనీ, హీరో గ్రూప్లో హెడ్ చేస్తాను నేను ఓవరాల్గా. సో వెరీ హ్యాపీ టు సీ యూ కమ్ బ్యాక్ హియర్ ఆల్. సో దట్స్ ఆల్, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. హాస్టల్ ఎప్పుడు మెమరబుల్గా ఉంటుంది. రైల్వేలో సివిల్ కాంట్రాక్ట్ చేస్తున్నాం సార్. అప్పుడు 2011 తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత హైదరాబాద్ పోయి ప్రైవేట్ హాస్టల్లో జాయిన్ అయితే కానీ తెలియలేదు మన హాస్టల్ విలువ ఏంటో. ఆ ఫుడ్ కానీ దాని ఇక్కడ ఉన్నది అక్కడ లేదు, దాని విలువ ఏంటో, హాస్టల్ విలువ ఏంటో మేము బయటకు వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది సార్. థ్యాంక్ యూ. అటువంటి మెమరీస్ ఉన్నాయి, బాగుండదు. మాకు ఒక షెల్టర్ అనేది బాగా ఇచ్చింది. అప్పట్లో చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు, కర్నూలు, కడప, అక్కడి నుంచి కూడా వచ్చేవాళ్ళు. ఆవిడ కాలేజీ ఇక్కడ అక్కడ ఎడ్యుకేషన్ సరిగా ఉండేది కాదు ఆ ఏరియాలో. గుంటూరు ఈ ఏసీ కాలేజీ కానీ, రెడ్డి కాలేజీ కానీ, జేకేసి, టీజేపీఎస్ ఈ కాలేజీలు ఉండేవి. ఆ కాలేజీలో అంతా చదువుతా ఇక్కడే బాగుండేది. వేరే హాస్టల్స్ ఉండేవాళ్ళు కానీ వాళ్ళకే ఇచ్చుకునేవాళ్ళు. కానీ మన దాంట్లో మట్టుకి అందరికీ ఇచ్చేవాళ్ళు షెల్టరు. అదొక మనకి మన రెడ్డి హాస్టల్కి అదొక గుడ్ విల్. ఎవరికైనా షెల్టర్ ఇస్తారు అనేది ఒక. అదేవిధంగా మనకి కర్నూలులో కూడా, అదే శ్రీశైలంలో కూడా రెడ్డి హాస్టల్ అనేది అందరూ పోవచ్చు. మిగతా హాస్టల్స్లో అయితే సత్రాల్లో వేరే వాళ్ళనే రప్పిస్తారు కానీ వేరే వాళ్ళని ఎవరిని ఎంటర్ కానివ్వరు. కానీ మన సత్రంలో మటుకి అందరికీ షెల్టర్ ఉండేది కాబట్టి అదొక మనం గర్వంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఈ అవకాశప్పుడు బ్రదర్ చెప్పాడు. సో ఈ హాస్టల్ ఇంపార్టెన్స్ ఎంత ఇదో. సో అక్కడ షెల్టర్ ఉండేది కాదు, ఎక్కడో రూమ్లో ఉండాలి, కిచెన్ అది ఉండేది కాదు. సో దీని ఇంపార్టెన్స్ అప్పుడు తెలిసింది. సో నేను ఫస్ట్ ఈ హాస్టల్లో జాయిన్ అయినప్పుడు నా రూమ్ దగ్గర ఒక మెంబర్స్ నేమ్స్ ఉండేవి. సో దే డొనేట్ చేశారు ఇది దీనికి అని చెప్పేసి ఆ రోజే అనుకున్నాను నేను, సో నా పేరు కూడా ఇక్కడ ఉండాలని. సో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఇక్కడ సత్యనారాయణ గారు వార్డెన్గా వచ్చారు. చాలా డిసిప్లైన్గా ఉండేవాళ్ళు. స్టడీ అవర్స్ని మస్ట్ అండ్ షుడ్ నడిపేవాళ్ళు. పొద్దున్నే తెల్లారుదామని లేచి కూర్చునేదాకా అక్కడే నిలబడేవాడు. లేచి కూర్చొని పుస్తకం తీసుకు మా ఒళ్ళో పెట్టినాక అప్పుడు వెళ్ళేవాడు. ఆ విధంగా చాలా డిసిప్లైన్గా ఉండేది. రెడ్డి హాస్టల్లో చదివేటప్పుడు రెడ్డి హాస్టల్ యొక్క విలువ ఏదో తెలియదు. రెడ్డి హాస్టల్ నుంచి బయటకు వెళ్ళాక ఆ రెడ్డి హాస్టల్ విలువ మనకి అర్థమవుద్ది అనమాట. ఇక్కడ మీల్స్ కానీ టిఫిన్ కానీ చాలా బాగా ఉండేవి. నేను జస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ హైదరాబాద్ వెళ్తా ఉన్నాను. ట్రైన్లో కూర్చున్నాను. ఎవరో ఒక రోడ్డు నా పక్కన కూర్చున్నాడు. ఏ ఊరయ్యా, ఏం చేస్తున్నావు అని జనరల్గా అడిగాను అనమాట. సార్ నేను రెడ్డి హాస్టల్లో ఉంటున్నా అని అన్నాడు. నేను కూడా రెడ్డి హాస్టల్లో ఉంటున్నా అని చెప్పలే అతనికి ముందుగానే. ఏంది ఎట్లా ఉంటుంది హాస్టల్ అన్నా. హాస్టల్కి ఏమో సార్ బ్రహ్మాండంగా ఉంటుంది అన్నాడు. మరి మీల్స్ ఎలా ఉంటుంది అంటే మీల్స్ సూపర్ సార్, అదేవిధంగా టిఫిన్ కానీ మీల్స్ కానీ చాలా బాగుంటుందండి, కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్లో ఉంటుందని అన్నాడు. అప్పుడు నేను చెప్పా, అయ్యా మేము కూడా డిగ్రీ ఎప్పుడు అక్కడే ఉన్నామని. ఆ తర్వాత అతను చెప్పిన ఇంకో మాట ఏంటంటే, సార్ నేను వెళ్తా బాక్స్ తీసుకెళ్తాను, బాక్సులో లంచ్ బాక్స్లో రైస్ అండ్ కర్రీస్ అన్నీ తీసుకెళ్తాను. ఇంకా వేరే హాస్టల్ పేరు మనం ఇక్కడ ఏంటంటే ప్రస్తావించకూడదు. అక్కడ పిల్లలు వస్తారండి, వచ్చి మా పక్కనే కూర్చొని అరే నీ కర్రీ కొంచెం వేరే అంటారండి. అలా చాలా బాగుంటుందండి అని చెప్పారు. అంటే అప్పటి నుంచి 92 నుంచి ఇప్పటి వరకు గుంటూరులో రెడ్డి హాస్టల్ అంటే ఒక ప్రత్యేకత. మంచి మీల్స్ ఉంటుంది, రూమ్స్ బాగుంటాయి, డిసిప్లైన్గా కూడా ఉంటుంది అనేదానికి ఇది ఒక మచ్చుతున్న కానీ మనము చెప్పుకోవచ్చు అనమాట. అటువంటి హాస్టల్లో చదువుకొని చాలామంది మంచి స్థాయికి వెళ్ళారు. నేను కూడా ఎస్ఏ మ్యాథ్స్గా చేస్తున్నాను రాజుపాలెం మండలంలో. మరి వాళ్ళు అది చాలా మంచిగా అనిపించేది. నేను ఇక్కడికి వచ్చి దాదాపు 5 years అయిందండి. అంటే గుంటూరుకు వచ్చేవాడిని, కానీ ఇక్కడికి వచ్చేవాడిని కాదు. వచ్చి 1 or 2 days వర్క్ ఏదైనా ఉంటే చూసుకొని వెళ్ళిపోయేవాడిని. బై ద బై మాది వచ్చేసి పల్నాడు డిస్టిక్ అండి, రొంపచెర్ల మండలం, విప్పర్లపల్లి గ్రామం.
ఏదన్నా వర్క్ ఉంటే వచ్చి చూసుకొని వెళ్ళేవాడిని. ఇక్కడికి వచ్చి ఒక 5 years అయింది. హాస్టల్ చూస్తే చాలా డెవలప్ అయిందండి. ఇంకా ముందు ముందు ఎంత డెవలప్ అవుతుందో తెలియదు. బట్ ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ టు సీ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ సార్ వాళ్ళు స్పాన్సర్ చేసిన లైబ్రరీ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంది. నాకు తెలిసి మన రెడ్డి హాస్టల్లోనే ఉండి యూపీఎస్సి, సివిల్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వచ్చు అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది ఇవన్నీ చూస్తుంటే. చాలా ఎక్సలెంట్గా ఉందండి. అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. అండ్ మా తమ్ముడు, మా జూనియర్ అన్నప్రెడ్డి పవన్ కుమార్ రెడ్డి ఇలా ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మా అందరికి కూడా చాలా మోటివేటింగ్ అండి. ఇది చాలా మోటివేటింగ్, చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది. ఇట్లాంటి మూమెంట్స్ ఉంటేనే ముందు ముందు ఏదన్నా చేయడానికి, ఏదన్నా కాంట్రిబ్యూషన్ కానీ ఇంకోటి ఏదైనా సరే చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. అండ్ కొన్ని పేదరికం మాలాంటి పూర్ ఫ్యామిలీస్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ సమ్ బెటర్, ఇంటితో పోల్చుకుంటే ఇక్కడ చాలా చక్కగా హాయిగా ప్రశాంతంగా సాగిపోతూ ఉండేది. అప్పటి నుంచి కూడా దాదాపుగా ఈ హాస్టల్తో అనుబంధం నాకు 2007 నుంచి 2020 దాకా అప్ టు 19 సంవత్సరాలు. అదే మన కమిటీ ఆధ్వర్యంలో మెంబర్షిప్ 2016లో మెంబర్షిప్ ఇప్పించారు మన సత్యనారాయణ సారు. అలానే ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కూడా చేశారు. మన హాస్టల్ అభివృద్ధి చెందుతూ ఉంది. అందులో ఎంతోమంది పెద్దల సహాయ సహకారాలు ఆ రోజు వీళ్ళంతా అనుకోని ఒక చేయి ముందుకొచ్చి ఇవ్వబట్టే మనం ఇవాళ ఇలా కూర్చొని అందరం మాట్లాడుకోగలుగుతున్నాం. ఒకదాని అమ్మటే ఒకటి చిన్నగా ఫస్ట్ లైబ్రరీ కానీ, మెస్ పైన బిల్డింగ్ కానీ, ఫంక్షన్ హాల్స్ కానీ, ఏదైనా కానీ దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయబట్టే మనం ఏడదాకా వచ్చామని చెప్పేసి మనం అనుకున్నాము. ప్రజెంట్ ఇప్పుడు నేను హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తున్నా అండి. గతంలో నేను ఉన్నప్పుడు హాస్టల్లో మంచిగా ఫుడ్ అంతా బాగుండే, ఫెసిలిటీస్ అన్నీ బాగుండేయండి. అప్పుడు అమౌంట్ కూడా రీజనబుల్గా ఉండేది. మాకు అంతా బాగా హాస్టల్ పరంగా అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత హాస్టల్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత హాస్టల్ విలువ అనేది మాకు ఇంకా ఇప్పుడు బాగా అర్థమైందండి. ఇప్పుడు గ్యాస్ రేట్లు పెరగడం వల్ల బయట హాస్టల్లో కూడా అమౌంట్ పెంచి కూడా ఫుడ్ సరిగ్గా లేదండి. అక్కడ కూడా అన్ని విధాలుగా అక్కడ ఇబ్బందిగానే ఉంది. వాటితో పోల్చుకుంటే మన హాస్టల్ చాలా బెటర్ అని చెప్పి నేను ఇప్పుడు ఆ విలువ తెలుసుకొని నేను చాలా బాధపడుతున్నాను. ఇలా ఇవన్నీ ఉండటం వల్ల బయట హాస్టల్తో పోల్చుకుంటే మన హాస్టల్ చాలా బెటర్ అని చెప్పి నేను చాలా సందర్భాలు అనుకున్నానండి. మా ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకొని ఇలా బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయండి. బాబాయిపాలెం, బెల్లంకొండ మండలం. మేము దాదాపు మా ఊరిలో 14 మంది ఒకే సంవత్సరం ఒకేసారి ఒకే బ్యాచ్. మాకు చాలా మెమొరబుల్స్ ఉన్నాయి. మా 14 మంది మాతో పాటు కోనంకి, కరాలపాడు, తుమ్మల చెరువు, ఈ బెల్ట్ మొత్తం చాలా మాకు రఫ్గా ఉంటుంది. మా వల్ల కొంతమంది మాకు హాస్టల్లో మంచి కార్యక్రమాలు జరిగినాయి, ప్లస్ మైనస్లు ఉన్నాయి మా వల్ల. అదే ఆ టైంలో మేము సరదాగా చేసాము. అదేవిధంగా ఆ టైంలో మాకు అంజిరెడ్డి గారు, సూరారెడ్డి గారు, సత్యనారాయణ వార్డెన్ గారు మాకు బాగా హెల్ప్ చేశారు. చిన్న మా వల్ల నెలకొకసారి మీటింగ్ పెట్టేవాళ్ళు. మెస్లో కార్యక్రమం ఇలా జరుగుతున్నాయి, ఈ మిస్టేక్లు ఇది ఫ్యాన్లు ఎరగొట్టారు, తర్వాత ఈ కొబ్బరి చెట్ల కాడ ఇవన్నీ రకరకాల మైకులు ఇవన్నీ చేశారు. మాకు ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇంకో పరంగా కానీ చాలా బాగున్నాయి. మేము ఈ సమావేశానికి హాజరైన పూర్వపు విద్యార్థులు, వారి స్నేహితులు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సమావేశానికి వచ్చేందుకు వారికి ఈ హాస్టల్ తరఫున మా హాస్టల్ తరఫున వారికి చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఈ హాస్టల్లో ఉన్నారు. ఈ హాస్టల్ నిర్మాణం ఉడుమల నర్సిరెడ్డి అనే ఆయన ఆ రోజుల్లో 60,000 రూపాయలు ఇచ్చి అది నిర్మాణం జరిగింది. అంటే 10,000 కాక, ఈ ఇచ్చిన దాతలు 10,000 కాక ఆయన ఒక్కడు 60,000 ఇచ్చాడు. దాంట్లో 2వ ఫ్లోర్ వేసినప్పుడు నర్సిరెడ్డి గారు 50,000 ఇస్తేనే అన్నారెడ్డి గారు 2వ ఫ్లోర్ వేశారు. ఇట్లా ఆయన ధనం 60,50 1,10,000 అంటే 75, 77లో 1,10,000 వెచ్చించి ఉడుల నర్సిరెడ్డి గారు దాని నిర్మాణానికి సహకరించారు. తర్వాత ఎంతోమంది దాతలు 10,000 చొప్పున ఇచ్చారు, తర్వాత 5,000 చొప్పున ఇచ్చారు.
ఆ రోజు 5,000 కూడా పెద్ద అమౌంటే. ఇవాళ 5,000 ఏం లేదు, కానీ ఆ రోజు 10,000 అంటే పెద్ద అమౌంట్. 50,000 అంటే నీకు ఎస్టీఎన్ కాలనీలో 3 ఎకరాలు, ఎకరం 20,000 చొప్పున 60,000 ఇచ్చాడు. ఎస్టీఎన్ కాలనీలో 3 ఎకరాలు పోతే 60,000 వచ్చినాయి. 60,000 తెచ్చి ఆయన హాస్టల్కే ఇచ్చాడు. మరి ఇవాళ ఎస్టీఎన్ కాలనీలో ఎంత వచ్చింది? అట్లా ఆయన త్యాగం, తర్వాత ఆయన మన పిల్లలు చదువుకోవాలనే ఒక సంకల్పం దానివల్ల జరిగింది. తర్వాత ఇంకొకటి, ఆయన చనిపోయే ముందు 86లో చనిపోయాడు. మన పిల్లలు చదువుకోవాలి, పేద పిల్లలు అనే దాంట్లో మరి ఆ రోజుల్లో ఆయన మనసులో 70,000 రూపాయలు ఇచ్చాడు. 70,000 ఇచ్చి అన్నారెడ్డి గారికి దాన్ని డెవలప్ చేసి మన పేద పిల్లలకి దాని మీద వచ్చే వడ్డీతోటి కొంతమంది సహాయం చేసి కొంతమంది సహకరించమంటూ ఇట్లా ఎంతోమంది ఆయన ఆలోచన చేశాడు నర్సిరెడ్డి గారు. దాని తర్వాత ఆ డబ్బులన్నీ ఇప్పుడు సంవత్సరానికి 10 లక్షల రూపాయలు పేద పిల్లలకి ఇస్తున్నాం, మెరిట్ పిల్లలకి. ఆయన ఏ కార్యక్రమాలు అయితే పెట్టాడో అవన్నీ ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి. హాస్టల్ జరుగుతుంది, పేద పిల్లలకి స్కాలర్షిప్ జరుగుతున్నాయి. జరిగింది. అట్లనే ఈ హాస్టల్లో చదువుకున్న కుర్రి భరతరెడ్డి నెడుమర్రు కుర్రాడు వివిఐటి కాలేజీలో చదువుకున్నాడు. సోలారు ఇంత ముందులే మనకి 26 kV నార్త్ బిల్డింగ్ పైన బిగించడం జరిగింది 8 సంవత్సరాల క్రితం. ఇప్పుడు లేటెస్ట్గా ఈ బిల్డింగ్ పైన మరి బండి అశోక్ రెడ్డి గారు కట్టించిన బిల్డింగ్ పైన 54 kV మరలా బిగిస్తానని చెప్పేసి సోలార్ పలకలన్నీ కూడా పంపించడం జరిగింది. మిగతా మెటీరియల్ కూడా హైదరాబాద్ కంపెనీకి ఆర్డర్ పెట్టారు. అది కూడా వచ్చేసింది సార్, ఎమ్మటే పని బిగించేద్దామని చెప్పాడు. ఇంకొక విషయం, ఇప్పుడు కట్టబోయే లేటెస్ట్ బిల్డింగ్ పైన కూడా కంప్లీట్గా నేనే సోలారు ఫ్రీగా చేసేస్తానండి. ఎంత కేవీ దాని మీద వస్తే అంత కూడా సోలార్ పలకలు మొత్తం కూడా బిగిస్తాను అని చెప్పడం జరిగింది. దాదాపు ఇప్పుడు 80 kV బిగిస్తున్నాడు, దాని మీద ఇంకొక 30 kV బిగిస్తాడు. తర్వాత మన హాస్టల్లో కరెంటు బిల్లు అనేది కట్టకుండా ఈ సోలార్ తోటే ఉత్పత్తితోటే సరిపోయింది. ఆ భరతరెడ్డి ఆశయం కూడా ఈ హాస్టల్ ఉన్నంతకాలం కరెంటు బిల్లు అనేది కట్టకుండా సోలార్ మీదనే హాస్టల్కి పిల్లగాళ్ళకి సరిపడా కరెంటు ఉత్పత్తి చేయండి. కాకపోతే ఆ కరెంటు బిల్లు కట్టే డబ్బులు మీరు పిల్లలకి స్కాలర్షిప్ల కింద ఇవ్వండి అని కోరడం జరిగింది. కమిటీ వారు కూడా అదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత అట్లనే చేయటానికి ఆమోదించడం జరిగింది. మీద ఉన్న పెద్దలకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇవాళ గుంటూరు కాదు ఆంధ్రప్రదేశ్లో రెడ్డీస్కి చెప్పుకోదగ్గది ఈ హాస్టల్. కాలేజీ కూడా బాగా ఉండేది, ఇంకా బాగా ఉండేది. ఇవాళ స్టేట్లో ఐకాన్గా లేడీస్ హాస్టల్ కానీ బాయ్స్ హాస్టల్ కానీ ఉండబట్టే మనం ఇక్కడ అరేంజ్ చేసుకుంటూ ఉంటున్నాం. మరి నర్సిరెడ్డి గారు విద్య లేకుండా విద్య సహాయం చేసినటువంటి వ్యక్తి. ఆయన ఏలుముద్ర వ్యక్తి. మరి ఆ రోజుల్లోనే మన పిల్లలు చదువుకోవాలి, మన పిల్లలంతా కూడా బాగుండాలనే సదుద్దేశంతో ఆయన ఆ రోజున 60,000 రూపాయలు మాత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీలో కొంతమంది పలకలూరు రోడ్డు పోయేటప్పుడు ఉద్యోగ నగర్ అని బోర్డు ఉంటుంది. అది దాదాపు అక్కడ ఆ సైడ్ని ఆ పొలాన్ని నమ్మి ఆ రోజు ఇవ్వడం జరిగింది ఆయన. మరి ఆయన దాతృత్వంతోనే మరి లేడీస్ హాస్టల్ కూడా వాళ్ళ తమ్ముడు కొడుకు ఉడుగుల సాంబిరెడ్డి అని, ఆయన కూడా ఎడ్యుకేషన్ లేదు, ఆయన కూడా దాదాపు 20 సెంట్ల పైన దాదాపు 3,600 గజాలు లేడీస్ హాస్టల్ మొన్నే కొత్త బిల్డింగ్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. నేను 1979లో ఇక్కడ ఈ హాస్టల్లో 1 year ఉన్నానండి. ముందుగా నర్సిరెడ్డి గారు, బతికొండ నర్సిరెడ్డి గారికి అభినందనలు. బతికొండ నర్సిరెడ్డి అంటే ఆయన చనిపోయినా సరే ఈ హాస్టల్ బతికొండ హాస్టల్ బతికొండందుకు ఆయనకి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి కళ్ళం హన్నారెడ్డి గారు, ఇద్దరికీ చదువు లేదు, చదువు విలువ తెలుసు ఇద్దరికి. హన్నారెడ్డి గారు నైట్ కాలేజీలో BL కూడా చేశాడు. తర్వాత ఆయన చాలామందికి ఇన్స్పైర్ మాకు హాస్టల్ కోసం. ఏదేవరే నువ్వు రూపాయి పని చేస్తే 10 రూపాయలు 10 రూపాయలు హాస్టల్కి ఏంటారు పని చేయంటారు ముందుకు పోవడానికి అని చెప్పి ఇన్స్పైరు. ఆ తర్వాతనే మేము కాబట్టి
మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ హాస్టల్కి రావటం, ఇవ్వాలని కాదు, బిల్డింగ్ కట్టిన తర్వాత కూడా పూర్వ విద్యార్థులుగా ఇక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు, ఇక్కడ ఉన్నటువంటి మంచి చెడులు కూడా కొంత తెలుసుకొని మీ నైబర్స్కి, మీకు తెలిసినటువంటి వాళ్ళకి, విద్యార్థులు, పేద విద్యార్థులను ఇక్కడ చేర్పించడం బాధ్యత కానీ, లేదా ఈ డెవలప్మెంట్ కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకోవాలని ఆశిస్తూ ఈనాటి ఈ సమావేశానికి అధ్యక్ష ప్రెసిడెంట్ చల్ల అంజిరెడ్డి గారు, సెక్రటరీ కన్ని సంజీవ్ రెడ్డి గారు, ఇంకా మరి స్టూడెంట్స్ చెప్పుకోవటానికి మా వయసే ఉంది కానీ అందరికీ అదే వయసులో ఉన్నటువంటి మీరందరూ కూడా ఈ సమావేశానికి ఎంతో ప్రేమతో, మరి ఎండకి నిన్న సాయంత్రం ఒక రకమైన ఆలోచన ఉంటుంది, తెల్లవారి ఆదివారం అయిన తర్వాత ఇంకొక ఆలోచన ఉంటుంది. మరి రెండు ఆలోచనలు కూడా సమర్థించుకొని మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ఇండిపెండెంట్గా మనిషికి ఒక నమస్కారం పెట్టుతున్నాం. కానీ అదృష్టం ఏంటంటే ఇంకా గుర్తుపెట్టుకొని ఓ సంస్థకి మనం వెళ్ళొద్దాము, ఇంకా చాలామంది రాలేకపోతున్నారు. ప్రాబ్లమ్స్ ఉండొచ్చు విడిగా, ఎందుకంటే దూరం నుంచి రావాలి, మరి ఎండలు, మరి పనులు ఉంటాయి. కానీ అయినా కూడా ఇంత మాత్రం వచ్చారంటే 100% అటెండ్ అయినట్టు చాలు. మీకు ఈ రెడ్డి హాస్టల్ మీద ఉన్నటువంటి కృతజ్ఞతకి మొట్టమొదటిసారిగా నమస్కారం చేయాలి. ఈరోజు మన ఎస్విఎన్ఆర్ రెడ్డి హాస్టల్లో పూర్వ విద్యార్థుల మరి ఆత్మీయ సమావేశానికి ఇచ్చినటువంటి పూర్వ విద్యార్థులందరికీ మా కమిటీ తరఫున ధన్యవాదాలు పెట్టాలని చెప్పేసి మా కమిటీ నిర్ణయించి లాస్ట్ ఇయర్ పెట్టడం జరిగింది. ఈసారి కూడా మరి పవన్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2వ సంవత్సరం మరి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో భాగస్వాములందరికీ పేరు పేరున ముందుగా కమిటీ తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఏదైనా సరే అలాగే వేదిక పైన రాసినటువంటి మా జనాద్వయ మండలి అధ్యక్షులు అంజిరెడ్డి బాబాయ్ గారికి, అలాగే సెక్రటరీ సంజయ్ రెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఇతర పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన పూర్వ విద్యార్థులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు హాస్టల్ విషయం పూర్తిగా మా వెంకటరెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడినట్టు మొత్తం చెప్పి ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా పూర్వ విద్యార్థులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిగతా బంధువర్గానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను.